సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, సాయం చేసే దేవుడవు నీవు, కాపాడే దేవుడవు నీవే ప్రభువా. గొప్ప దేవా, నీకే వందనాలు ప్రభువా, నీకే మహిమ ప్రభువా. కష్టకాలమందు గుండె జారిపోయిన ప్రభువా, గమ్యం లేని స్థితిలో ప్రభువా సాయం చేసే దేవుడవు నీవే ప్రభువా అని దేవుని వైపు చూస్తూ దేవుని ఆరాధిద్దాం. అందరం చప్పట్లు కొట్టు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుద్దాం. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే. సాయం చేసే, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. ఆప్తులైన వారే హాని చేయ చూసినా గాని, మిత్రులైన వారు నిలవకుండా గాని ప్రభువా న్యాయం తీర్చే దేవుడు నీవై ఉన్నావు ప్రభువా, సాయం చేసే దేవుడు నీవున్నావు అని దేవుని వైపు చూసి దేవుని ఆరాధిద్దాం. ఆప్తులైన వారే హాని చేయ చూసి, మిత్రులే నిలువకుండినా, అవును ప్రభువా, ఆప్తులైన వారే హాని చేయ చూసి, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవ
ప్రభువా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంతా చూపి శక్తి దారబోసినటువంటి దేవుడు, మనకి నష్టాన్ని కలుగజేయకుండా దేవుడు మనతో ఉన్నాడనే నమ్మకాన్ని కలిగి దేవుని వైపు చూసి దేవుడు స్తుతులు చెల్లిస్తూ పాడుదాం. ఆయన మన కోసం శాపాన్ని పంపాడు, మన కోసం సిలువ వేయబడ్డాడు. మనం పొందవలసినటువంటి ఆ శాపం, మనకు రావాల్సినటువంటి ఆ శాపాన్ని దేవుడు మోసాడు. అందుని బట్టి దేవుడు స్తుతిద్దాం. జ్ఞానమంత చూపి శక్తి దారబోసి నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తి దారబోసినా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి. నీవే చాలు యేసయ్యా, 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 నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనే ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకే
యేసయ్యా, నీవే నీవే చాలు యేసయ్యా అని పాడదాం. నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. న్యాయం తీర్చే దేవా, నీవే చాలు ప్రభువా, నాకు దేవుని స్తుతిద్దాం. నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము మన దేశ సరిహద్దుల్లో కాపలాగాస్తున్న సైనికుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. యెహోషువపాతు కాలంలో కూడా ఆయనకు ఒక శబ్దం వినబడింది. ఇదిగో దండెత్తి మరి నీ మీదికి రాబోతున్నారు అనే శబ్దం వినగానే వెంటనే గుండె జారినట్లుగా, భయం, ఆందోళన, కలవరపడ్డట్లుగా ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. 3వ వచనం చదువుకుందాం. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ వార్త వినగానే ఇక ఏది చేయాల్సిన పని లేక, ఏ విషయంలో కూడా అధైర్యపడక, ఆయన ఒకటే అనుకుంటున్నాడు, నా శక్తి చాలదు ఈ యుద్ధం చేయడానికి, ప్రజలతో శత్రువులతో పోరాడడానికి నాకు దగ్గర అంత సామాగ్రి, యుద్ధ సామాగ్రి లేదు. వీటిని జయించాలంటే నేను ఒక్కడిగా లేక నా యొక్క దేశంలో ఉన్నటువంటి సైన్యానికి శక్తి లేదు కనుక అని దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా, ఒక రాజుగా, దేవుని ప్రజలను పరిపాలించే ఒక రాజా మరి ఆ యొక్క హోదాలో ఉండి కూడా ఆయనలో ఒక భయం జొరబడింది. ఏమైందట? భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. అందరిని చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. ఈ వార్త వినగానే నీ మీదకి ఎవరో సైన్యం వస్తున్నారో, నీ యొక్క రాజ్యాన్ని కొల్లగొట్టడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి సాతానుడు వస్తున్నాడు, దయ్యాలు వస్తున్నాయి, చేతబడులు వస్తున్నాయి, రకరకాలైన ఇబ్బందులైన సాతానుడు, దుష్టుడు తరుముతున్నాడు అనే మాట వినగానే ఆయనలో ఒక భయం, ఆయనలో ఒక ఆందోళన, ఆయనలో ఒక కలవరం ఏర్పడి వెంటనే తన దేశంలో ఉన్న వారందరికీ వర్తమానం పంపాడట. ఇదిగో మనల్ని ముట్టడి చేయడానికి సైన్యం వస్తున్నారు, మీరందరూ అలర్ట్గా ఉండండి అని అందరినీ పిలువనంపించి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠ చేశాడు. హల్లెలూయా. మనం కూడా అంతే. మన కుటుంబాల్లో, అలాగే మన సంఘములో, మన యొక్క సమాజంలో, మన దేశంలో జరుగుతున్న ఈ అల్లకొల్లాలను చూచి కూడా మనం ఎక్కడో ఏదో జరుగుతుంది, మనకు అవసరం లేదు అనుకోకుండా మనము మన తోటి పౌరులైనటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేయాల్సిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. అది వినగానే ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. నిజంగా చదవండి ఒకసారి, కింది వచనం చదువుకుందాం. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ వార్త విన్న యూదా వారందరూ కూడా యెహోవా సహాయమునకై వేడుకొనడానికి ఒక దగ్గర కూడుకున్నారంట. ఆయన ఒక్కడే బాధపడతలే, ఆయన ఒక్కడే కృంగిపోవట్లే, ఆయన ఒక్కడే ప్రార్థన చేస్తలేడు. దేశంలో ఉన్న పౌరులందరికీ ఇదిగో ప్రమాదం ముంచుకొస్తుంది, అపాయం ముంచుకొస్తుంది, శత్రువు మనల్ని తరుముకుంటూ వస్తున్నాడు, వాణ్ణి జయించాలంటే ఇప్పుడు మన దేశంలో మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మనం కోల్పోయాం, ఏమాత్రము యుద్ధ సామాగ్రి లేదు గనక అయ్యా ఇక మనం చేయాల్సింది దేవుని పాదాలు పట్టుకోవాలా, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలా. ఆ దేవుడు తప్ప మనకు సహాయము చేసేవారు ఎవరు లేరని యూదా వారందరిని ఒక దగ్గర సమకూర్చాడట. హల్లెలూయా. వారందరూ కూడా దేవుణ్ణి వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద అన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యూదా యెరూషలేము జనుల మధ్యను నిలవబడి మా పితరుల దేవా. చూడండి, ఆయన ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనకు ఒక ప్రత్యేకత. ఆ ఒక్క వచనంలో
దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని బలం, దేవుడు ఎంత బాహుబలము కలిగిన వాడో, దేవుడు ఎంత బల శూరుడో పరాక్రమము కలిగిన వాడో ఆ మాటలో ఆ వచనములో చాలా అద్భుతంగా రాశాడు. చదువుకుందాం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. హల్లెలూయా. చూడండి, ఆయన ప్రార్థన చేసే విధానం, ఆయన ప్రార్థన చేసే పద్ధతి, ఆయన ప్రార్థిస్తూ దేవుణ్ణి గణపరిచే విధానం చూస్తుంటే, మా పితరుల దేవా యెహోవా, అన్యజనుల రాజ్యములను వేలువాడవు నీవు. హల్లెలూయా. అంత మాత్రమే కాదంట, దేవుని బిడ్డలారా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, నీవు పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదయ్యా. హల్లెలూయా. ఈ ఒక్క వచనంలో ఆ యెహోషువపాతుకు దేవుని మీద ఎంత నమ్మకమో, ఆయన ఎంత బాహుబలము కలిగిన వాడో, ఆయన ఎంత పరాక్రమశాలో, ఆయన ఎంత మరి ఉన్నతమైన వాడో. ఓ ప్రభువా, నీ ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలవడానికి వారికి శక్తి సరిపోదయ్యా, నిన్నెదిరించుటకు ఎవనికి బలము జాలదో. హల్లెలూయా. మనం ప్రార్థిస్తున్న దేవుణ్ణి ఎదిరించడానికి, మనం విశ్వసిస్తున్న దేవుణ్ణి ఎదిరించడానికి, మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి ఎదిరించడానికి ఎవ్వరికి శక్తి సరిపోదు. నువ్వు మా పక్షంగా ఉన్నావు దేవా అని దేవునికి ఎంతగానో మొర్ర పెడుతూ ఉన్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, మన కుటుంబాల్లో ఏదైనా చీకటి ఆవరించినప్పుడు, అనేక ఇబ్బందులు తరుముతూ ఉన్నప్పుడు, అనేక సమస్యలు వెంటాడి తరుముతూ ఉన్నప్పుడు, ఇబ్బంది కలిమిలో మరి ఉన్నప్పుడు, ఆ కొలిమిలోనికి వెళ్ళినప్పుడు మనందరం కూడా ఇలాగే, ఓ మా పితరుల దేవా, హల్లెలూయా, ఎదిగో నాయన అన్యజనులను ఆ రాజ్యములను పరిపాలించువాడా, ఓ బాహుబలము కలిగిన దేవుడా, పరాక్రమశాలి పరాక్రమము కలిగిన వాడా, నిన్నెదిరించుటకు ఎవడికి బలమో చాలదయ్యా. మేము నీ పిల్లలం ప్రభువా, మేము నీ బిడ్డలం ప్రభువా, నిన్ను ఆరాధించేవారం ప్రభువా, నీ కొరకు పనిచేసేవారం ప్రభువా, నీ సన్నిధికి వచ్చి మొర్ర పెట్టుకునేవారం నాయన, నీవే మాకు ఆధారమేసయ్యా అని యెహోషువపాతు దేవునికి మొర్ర పెట్టొచ్చు అన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాలం, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ చేరిన మనం కూడా, నువ్వు ఏ సమస్యతో వచ్చినా, ఏ అనారోగ్యంతో వచ్చినా, ఏ వ్యాధితో వచ్చినా, ఏ మరి సమస్య నిన్ను వెంటాడి తరుముతున్నా, మనందరము చేయవలసిన పని కూడా ఇదే. హల్లెలూయా. అందుకే అందులోనే 12వ వచనం చదవండి ఒకసారి. ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనలో దేవుని ఎలాగ మొర పెడుతున్నాడో చూద్దామా. మా దేవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. హల్లెలూయా. ఈ గొప్ప సైన్యముతో మమ్మల్ని వెంటాడి తరుముతున్న అనారోగ్యం అనే సైన్యం, ఆర్థిక పరమైన ఇబ్బంది అనే సైన్యం, మానసిక ఒత్తిడి అనే సైన్యం, అప్పుడేమో యెహోషువపాతుకు చుట్టూన్న రాజ్యాలన్నీ శత్రువులుగా మారి ఆ యొక్క యూదా వారిని, యెరూషలేము వారిని కొల్లగొట్టడానికి అందరూ ఏకమై ఆ దండెత్తి వచ్చే సమయంలో యెహోషువపాతు ఆనాడు ప్రార్థన చేశాడు. ఈనాడు కూడా మన ప్రార్థన, మనకున్న సమస్యలను బట్టి, ఓ ప్రభువా నాయనా, నువ్వు గొప్ప దేవుడవు కదా ప్రభువా, వా యొక్క గొప్ప సైన్యమును జయించడానికి మాకు శక్తి చాలదయ్యా. మా యొక్క శక్తి సరిపోవట్లేదో, మా సంపాదన సరిపోవట్లేదో, మాకున్న దానికంటే అధిగమించి నాయన ఎన్నో సమస్యలు వెంటాడి తరుముతూ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు వెంటాడి తరుముతూ ఉన్నాయి, ఎన్నో శోధనలు వెంటాడి తరుముతూ ఉన్నాయి, ఎన్నో అనారోగ్యాలు వెంటాడి తరుముతున్నాయ్యా. ఈ సమయంలో నీవు తప్ప మాకు ఎవరు దిక్కు లేరయ్యా. హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన అండి దేవుని బిడ్డలారా. అందుకే మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచట్లే. ఈ పరిస్థితులు ఏం చేయాలో, ఈ యొక్క వలయములో ఉన్నాం, గాఢాంధకారపు చీకటిలో ఉన్నాం, గాఢాంధకారపు లోయలలో ఉన్నాం, భయంకరమైనటువంటి పరిస్థితులు అట్టడుకెళ్ళిపోయాం. ఈ పరిస్థితిలో మన దిక్కు, మనకున్నటువంటి ఆధారం,
మనకున్నటువంటి ఆదరణ ఆ యేసు ప్రభుల వారే. హల్లెలూయా. అందుకే ఆయన ఎంత స్పష్టంగా, ప్రభువా నీవే మాకు దిక్కు, అందరు చెప్పండి, నీవే మాకు దిక్కు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఎవరం అధైర్యపడవద్దో. నీకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, చూడండి మంగమ్మ గారి గురించి చెప్తూ, ఏదో ఒక రోగం బయట పడిపోతూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒకదాని కొరకు పోతే ఇంకొకటి అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల్లో మనం ఉంటున్నాం. కొన్ని సమస్యల్లో ఊబిలోనికి వెళ్ళిపోయాం. ఈ ఊబిలో నుండి నిన్ను పైకి లేపేవాడు ఆయన తప్ప ఇంకా వేరే ఒకరు లేరు. అందుకే దేవా యేసయ్యా నీవే మాకు దిక్కునైనా, నీవు లేకపోతే మాకు జీవితమే లేదు, నువ్వు లేకపోతే మేము బ్రతకలేము, నువ్వు లేకపోతే మా జీవన విధానము కొనసాగించబడలేదయ్యా. దయతో మీరే మాకు సహాయం చేయమని దేవునికి ఆయన మొర్రపెట్టాడు. ఏమని మొర్రపెట్టాడు? ఏమి చేయుటకు మాకు తోచట్లేదు. ఈ స్థితిలో, ఈ పరిస్థితిలో, ఈ కష్టకాలములో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఈ వేదన సమయంలో, ఈ దుఃఖ సమయంలో, ఈ యొక్క వెంటాడి తరమబడుతున్న ఈ సమయంలో మాకేమీ తోయట్లేదయ్యా. మాకున్న సమస్యలు మాకంటే పెద్దగా ఉన్నాయి. దావీదు గొలియాతులను చూస్తే, గొలియాతు చాలా జానుబాబుడు, దావీదు మాత్రము బాలుడైన దావీదు గొలియాతును ఏం చేశాడండి? హతమార్చాడు. చూస్తే మన సమస్యలన్నీ ఒక పర్వతంలాగా ఉంటాయి. మన ఆర్థిక ఇబ్బందులు పర్వతంలాగా ఉంటాయి. మన శరీరంలో ఉన్న రోగం పెద్ద పర్వతముగా, బండగా ఉంటుంది. ఇవన్నీ తొలగిపోవాలంటే మన దిక్కు ఎవరండి? యేసయ్య. ఆ యేసయ్య సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా అద్భుత కార్యము దేవుడు జరిగిస్తాడు. అందుకే 27వ వచనం కూడా చదవండి. 27వ వచనం, ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. ప్రార్థన చేయుట ద్వారా ప్రార్థనకు సమాధానం వచ్చిందా లేదండి? వచ్చింది. దేవుడు సమాధానం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో మనం చాలా వరకు ఎన్నో ప్రార్థనలు చేశాం. ఎంతో మంది కొరకు ప్రార్థనలు చేశాం. ఎన్నో సమస్యల కొరకు ప్రార్థన చేశాం. ఎన్నో విధాలుగా దేవుణ్ణి అడిగినదల్లా కూడా దేవుడు కొందరికి ఇచ్చాడు, కొందరికి ఆలస్యమైంది. అయినంత మాత్రాన దేవుడు ఇవ్వడు అనుకోవద్దు. హల్లెలూయా. తప్పకుండా దేవుడు నీవు అడిగిన దానికి ప్రతిఫలము ఇస్తాడు. మీకు తెలుసు, ఎప్పుడు నేను సలోమి గారి వారి కుటుంబం గురించి చెప్తున్నాను. మరి కేసుల విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. కుమారుడు అమెరికా వెళ్ళడానికి అద్భుతం చేశాడు. ఇంకా వాళ్ళ మీద వస్తుందని వినగానే, నీ మీదికి వస్తున్నారు దండెత్తి అని వినగానే ఆయన చేసిన మొదటి పని, దేవా యెహోవా ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి సరిపోవట్లేదయ్యా, మా దగ్గర సరైనటువంటి సామాగ్రి లేదు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కయ్యా. ఈ దుఃఖ దినములో, ఈ అపాయకరమైన పరిస్థితిలో, ఈ గాఢంధకారపు లోయలో, ఈ భయంకరమైన పరిస్థితిలో మాకెవరయ్యా? నువ్వే దిక్కయ్యా, నీవే దిక్కునైనా. ఒక్కసారి కనికరించయ్యా. ఎవరికి చెప్పుకున్నా ఎవరు తీర్చగలరు ప్రభువా? నాయన నువ్వు గొప్ప దేవుడవయ్యా. ఒక్కసారి కనికరం చూపించు, ఒక్కసారి కనికరం చూపించు, ఒక్కసారి కనికరించేసయ్యా. ఈ ఉన్న సమస్య, ఉన్న ఇబ్బంది, గాఢాంధకారపు లోయలలో అయ్యా మేమున్నామయ్యా, కనికరించు నాయన. మా జీవితాల్లో ఒక అద్భుతం చేయి ప్రభువా, ఒక అద్భుతం చేయి నాయనా, అద్భుతం చేయండి ప్రభువా. మా దేశాన్ని యుద్ధ వాతావరణం నెలకొల్పబడింది. ఒక అద్భుతం చేయి. మా దేశ సరిహద్దుల చుట్టూ మీరు తోడుగా ఉండయా. ఎలాంటి ప్రమాదాలు ఎవరికి జరగకుండా చేయండి ప్రభువా. యుద్ధం వస్తే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో అది ఊహించుకుంటేనే వేదన, బాధ, దుఃఖము తండ్రి. నీవే మా దిక్కు అని యెహోషువపాతు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థన చేస్తే మన పక్షంగా యేసయ్య నిలవబడి, యెహోవా దేవుడు నిలవబడి మన పక్షంగా యుద్ధం చేసి దేవుడు మనల్ని కాపాడతాడు. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం దేవుడు మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించి బలపరచినట్లుగా ప్రార్థించుకుందాం. ఈ సమయంలో